ట్రంప్కి రెండు రకాల టెన్షన్. ఒకటి మీడియా పరంగా, ఎక్సెప్ట్ ట్విట్టర్ అలియాస్ ఎక్స్ అధినేత అయినటువంటి ఎలన్ మాస్క్, మిగతా వాళ్ళు ఎవరు పెద్దగా లేదు. ఫాక్స్ వాళ్ళు కొంచెం టచ్ అవుతా ఉన్నట్టున్నారు. అదే సందర్భంలో 100కి 95% మీడియా అంతా కూడా కమలా హ్యారిస్కే సపోర్ట్ చేస్తుంది. పోల్స్ అని, మీడియా మేనేజ్మెంట్ కానీ అంతా పర్ఫెక్ట్గా చేసుకెళ్తున్నారు. ఇప్పుడు అసలు సిసలైనటువంటి అంశం ఏంటి అంటే, ఈ ప్రముఖ పారిశ్రామికవేత్తలు కమలా హ్యారిస్కే సపోర్ట్, ఇటు వీళ్ళు కమలా హ్యారిస్కే సపోర్ట్. ఇప్పుడు ఏదో జేపీ మోర్గాన్ నాకు సపోర్ట్ అంటూ ప్రకటించాడు ట్రంప్, లేదని తోసిపుచ్చారని చెప్తున్నారు అక్కడ. మరొక వైపున ట్రంప్కి ఎఫ్బిఐ వాళ్ళు వేస్తున్న ట్రాప్, ఇప్పటికీ 2 సార్లు మర్డర్ అటెంప్ట్, టోటల్గా 3 సార్లు అనుకోవాలి, 2 సార్లు తుపాకీ కాల్పులన్నా, 3వసారి అక్కడ ప్లాంటెడ్ ఉన్నాం. ఇది పేరేం చెప్తున్నారు, ఇరాన్ పేరు చెప్పి అమెరికన్ గూఢచార సంస్థలు ఎఫ్బిఐ లాంటి వాళ్ళే ఇలాంటి కథ నడిపిస్తున్నారన్నటువంటిది కూడా ఒక అనుమానం అంతర్జాతీయ మీడియాలో ఉంది.